కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఖాళీ భూమి కనపడితే చాలు కబ్జాకు గురవుతుంది. అసైన్డ్ భూములను దేవాదాయ శాఖ భూములను కూడా కబ్జాదారులు వదలడం లేదు. గత 5 ఏళ్ల పాలనతో భారీ ఎత్తున భూ స్కాములు కాకినాడలో జరిగాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు చెప్పండి. యామని చూసుకుంటే కాకినాడ జిల్లా వ్యాప్తంగా కాకినాడ పట్టణం కాకినాడ రూరల్లో అయితే మాత్రం ఖాళీ భూమి కనపడితే గత పాలకులు అయితే మాత్రం ఏ ఒక్క భూమిని కూడా వదిలిపెట్టలేదని చెప్పేసి ఇక్కడ నానుడైతే ఉంది. గత పాలకులు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే ఖాళీ భూములు దేవాదాయ భూములు అసెంట్ భూములు సంబంధించిన అయితే మాత్రం భారీ ఎత్తున అయితే కబ్జాలు చేశారని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా అయితే మాత్రం ఒక వినికిడైతే వినపడుతుంది. దీంతో సంబంధించిన వైసీపీ పాలకులు గతంలో వెచ్చలవిడిగా జిల్లా వ్యాప్తంగా కూడా రెచ్చిపోయి భూములన్నీ కూడా కబ్జా చేశారని చెప్పి జిల్లాలో మనకి తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఉందో గత ప్రభుత్వం అసైన్డ్ భూములకు సంబంధించి ఏదైతే ఉందో అసైన్డ్ ఫ్రీ హోల్డ్ యాక్ట్ని అయితే తీసుకొచ్చారు. ఈ యాక్ట్ సంబంధించి అయితే మాత్రం భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా భూములు అయితే మాత్రం లాక్కున్నారనే వాదన అయితే వినిపిస్తుంది. ఇదే క్రమంలో కాకినాడలో కూడా భూములు అయితే మాత్రం కాకినాడ రూరల్ అది కాకినాడ సిటీ అదేవిధంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ స్కామ్లు అయితే మాత్రం కాకినాడలో జరిగినట్టయితే మాత్రం తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా భారీ ఎత్తున అయితే భూ స్కామ్లో ఉన్నట్టు అయితే తెలుస్తోంది. ఇప్పటికే కాకినాడ జిల్లా మంత్రి ఎవరైతే ఉన్నారో సంబంధించి డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ అయితే మాత్రం దీని మీద అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. తప్పు చేసిన వారు ఎంతటికైనా ఎవరిని క్షమించవద్దు, భూ స్కామ్లో ఎంతటి వారినైనా కూడా బయటకు తీసి వారిని శిక్షించాలని చెప్పి అధికారులకైతే మాత్రం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మున్సిపల్ శాఖ కూడా సీరియస్గా ఈ వ్యవహారాన్ని తీసుకుంది. ఇప్పటికే కాకినాడ జిల్లా వ్యాప్తంగా భారీగా కబ్జాకు గురైన భూములు అయితే మున్సిపల్ శాఖ అయితే మాత్రం వెలికి తీసే పనిలో అయితే పడిందని చెప్పొచ్చు. ఇదే తరహాలో గతంలో ఏదైతే ఉందో గత ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ వ్యాప్తంగా ఎక్కడైతే కబ్జాలు చేస్తారో దానికి సంబంధించి అయితే మరి రెవెన్యూ రికార్డులు అయితే తనిఖీ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే కూడా కొన్ని వాటికి అయితే మాత్రం నోటీసులు ఇచ్చారు. ఇక మీద కొన్ని అక్రమ కట్టడాలను కూడా కూల్చివేసే పనిలో అయితే పడ్డారు. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ భూములు లాక్కున్నప్పటికీ అవన్నీ వేదిక తీసుకుంటామని చెప్పి అధికారులు చెప్తున్నారు. దీంతోపాటు కూడా గతంలో ఇక్కడ కాకినాడ అంటే ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక బ్రాండ్ అంటే ఏదైతే ఉందో అత్యధికంగా కబ్జాలకు గురైన భూములు కాకినాడలో ఉన్నాయని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తించారు. దీంతోపాటు కూడా ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 నెలల్లో కూడా అసెంట్ భూములకు సంబంధించిన రెవెన్యూ రిజిస్ట్రేషన్లు అయితే నిలిపివేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి రిజిస్ట్రేషన్లు అయితే మాత్రం ఈ 3 నెలల్లో జరగలేదు. దీనికి సంబంధించి గురైన ఆక్రమణలకు గురైన భూములు ఏవైతే ఉన్నాయో భూములకు సంబంధించిన అయితే మాత్రం కంప్లీట్ నివేదిక ఇవ్వాలని చెప్పేసి అధికారులను అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీనికి సంబంధించి త్వరగతిన ఈ నివేదిక అయితే మాత్రం ఇచ్చే పనులు అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం పడ్డారని చెప్పచ్చు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని కూడా దానికి సంబంధించి అధికారులు అయితే మాత్రం ప్రతి ల్యాండ్ రికార్డును అయితే తనిఖీ చేస్తున్నారు. అదేవిధంగా ఈ కాకినాడ జిల్లా సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ రెవెన్యూ భూములు కబ్జాకు గురయ్యో దానికి సంబంధించిన అధికారులు ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో రియాలిటీని అయితే తెలుసుకోవడానికి గ్రౌండ్లో తిరుగుతున్నారు. దీనికి సంబంధించి మొత్తం కూడా కంప్లీట్ ఓవరాల్గా కూడా ఈ నెలాఖరు కల్లా కంప్లీట్ రికార్డును అయితే ఒక నివేదికను అయితే తయారు చేసి పవన్ కళ్యాణ్కి అందించే పనిలో అయితే మాత్రం అధికారులు ఉన్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ.